భయం వేసింది భయ్యా నిజంగా. నేను టాక్సిక్ సినిమా టీజర్‌ని ఓపెన్ చేశానా, లేకపోతే ఇంకేమైనా సైట్ ఓపెన్ చేశానా అని నాకైతే భయం వేసింది. పొరపాటున కూడా మీ ఇంట్లో వాళ్ళతో కలిసి, మా ఇంట్లో పెద్ద టీవీ ఉంది, సౌండ్ బాక్స్ ఉందని చెప్పి అందరిని కూర్చోబెట్టి టీవీలో ఈ టీజర్ అయితే పెట్టొద్దు. అందరూ కలిపి మిమ్మల్ని అయితే కొడతారనమాట. ఆ రేంజ్లో అయితే ఉంది ఈ టీజర్ కట్. పక్కా 18+ కంటెంట్ అనమాట. మీరు చూసుకుంటే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పుడు అందరూ ఏమని ట్రోల్ చేశారంటే ఇది ఒక కాండమ్ యాడ్ లాగా అయితే ఉందని అప్పట్లో ట్రోల్స్ అయితే చేశారు. తీరా కట్ చేస్తే ఇప్పుడు వచ్చిన టీజర్లో కనుక మనం చూసుకుంటే డైరెక్ట్ బ్లూ ఫిల్మ్లోనే ఒక సీన్ చూసినట్టయితే నాకైతే అనిపించింది. అందుకనేమో వీళ్ళు ముందు జాగ్రత్తగానే పైన ఒక క్యాప్షన్ అయితే పెట్టారు, ఏ ఫెయిరీ టైల్ ఫర్ ఫుల్లీ గ్రోన్ అప్స్ అని. నిజంగా 18+ కంటెంట్ అనమాట. థియేటర్స్లోకి పిల్లలు కాదు కదా, ఫ్యామిలీస్ కూడా వెళ్ళరు. ఆ రేంజ్ కంటెంట్తో అయితే వీళ్ళైతే వస్తున్నారు. అంటే ఇలాంటి కంటెంట్ అంటే టీజర్లో కావచ్చు, ట్రైలర్స్లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఆ ఫకింగ్ అనే వర్డ్స్ కావచ్చు, అలాంటి సీన్లు కావచ్చు, మనం మామూలుగా హాలీవుడ్ సినిమాల్లో తరచుగా అయితే చూస్తూ ఉంటాం. సేమ్ అదే ఫార్ములాలో ఈ సినిమా అయితే ఉండబోతుంది. ఆ సినిమా గ్లిమ్స్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది వీళ్ళు డైరెక్ట్గా హాలీవుడ్ సినిమానే తీస్తున్నారనమాట. అసలు ఆ కలర్ గ్రేడింగ్ కావచ్చు, ఆ సినిమాటోగ్రఫీ కావచ్చు, నిజంగా టాప్ నాచ్ క్వాలిటీతో వీళ్ళైతే వచ్చారు. యాక్చువల్గా ఇప్పుడు వచ్చింది ఈ సినిమా యొక్క మెయిన్ టీజర్ కట్ అయితే కాదనమాట. ఓన్లీ మన యాష్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటది, ఎంత రూత్లెస్గా ఆయన ఉండబోతున్నాడు అని చూపించడానికి ఈ టీజర్ కట్నైతే వాళ్ళైతే వదిలారు. నిజంగా ఒక రూత్లెస్ గ్యాంగ్స్టర్ లాగైతే ఆయన అయితే కనపడుతున్నాడు అనమాట. ఆ గన్ను పట్టుకుని అలా కాలుస్తూ వస్తా ఉంటే నాకైతే ప్యూర్ రాకీ బాయ్ వైబ్స్ అయితే నాకైతే వచ్చినాయి. కానీ ఈ సినిమాలో ఆయన పేరు రాకీ బాయ్ అయితే కాదు, రాయా. రాయా అంటే రాయి కాదనమాట, క్యారెక్టర్ పేరు రాయా. మీరు ఆ గ్లిమ్స్ కనుక చూస్తే ఆ గ్లిమ్స్ లో పాపం ఎవరన్నా పాతి పెడుతున్నారు అనమాట. ఆ చచ్చిపోయినాడు ఫాదర్ ఏమంటున్నాడంటే ప్రశాంతంగా బరియలు అయితే జరగాలని అయితే అంటున్నారు. కానీ మనోడైతే కొట్టుకుంటా అయితే వచ్చి బాంబులు పెట్టి అయితే అందరినీ లేపేశాడనమాట. అసలు వాళ్ళకి వీళ్ళకి ఉన్న గ్యాంగ్ వార్ ఏంటి, అసలు మన యాష్ వచ్చి వాళ్ళందరినీ ఎందుకు కాల్చాడు, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి, వాళ్ళే గ్యాంగ్ మనోడే గ్యాంగ్ అనేది తెలియాలంటే మనం సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇంకా డాడీ సోమ్ అంటూ మన యాష్ గారు చెప్పిన డైలాగ్ ఏదైతే ఉందో నాకైతే KGF సినిమాలో వైలెన్స్ 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 ఆ డైలాగ్ ఉంటుంది కదా, అదైతే గుర్తొచ్చింది అనమాట. ఇంకా రవి బసూర్ గారు అందించిన BGM అయితే డీసెంట్గా అయితే అనిపించింది. కానీ విజువల్స్ మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి. ప్యూర్ హాలీవుడ్ స్టఫ్ని అయితే వీళ్ళైతే దింపేశారు. ఇంకా 18+ కంటెంట్ అయితే ఉంది కదా. డైరెక్టర్ ఎవరని నేనైతే చూశాను, గీతూ మోహన్ దాస్ అంట. అంటే ఒక అమ్మాయి అనమాట. అసలు మామూలు విషయం కాదు. అసలు ఒక అమ్మాయి అయ్యుండి ఎంత బోల్డ్ కంటెంట్ ని డైరెక్ట్ చేసిందంటే ఆవిడ గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంకా ఈ సినిమా స్టోరీని రాసింది ఎవరో కాదనమాట, గీతూ మోహన్ దాస్ గారు అలాగే మన యష్ గారు కలిసి ఈ సినిమా యొక్క స్టోరీని అయితే రాసుకున్నారు. అంటే యష్ గారు ఈ సినిమా పైన అంత శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటంటే KGF 2 సినిమాల తర్వాత ఆయన ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందనమాట. అసలు దాన్ని మ్యాచ్ చేయాలంటే ఆయనకి నాకు తెలిసి స్టోరీలే దొరకుండవు. కాబట్టి ఆయనే కూర్చున్న డైరెక్టర్తో పాటు ఈ స్టోరీని అయితే రాసుకున్నాడు. లేడీస్ హాస్టల్లో లేడీస్ లాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక 5-6 ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. అది మన హీరోయిన్ అయిన కిరా అద్వానీ గారిది కావచ్చు, నయనతారా గారిది కావచ్చు, ఇంకా ఫారిక్ గారిది కావచ్చు. ఫారిక్ ఆవిడ పేరు ఏదో ఉంటుంది, అదైతే గుర్తులేదు, సారీ క్షమించండి. ఇంకా మన రుక్మిణి వసంత్ గారిది కావచ్చు, ఇంకో 2 ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళైతే ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్లు అయితే వదిలారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ టీజర్ చూస్తేనేమో ఫుల్ రా అండ్ బోల్డ్గా అయితే ఉంది. కానీ సినిమాలో ఇన్ని ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. మరి సినిమాలో యాష్ గారు లాగానే ఆ ఫీమేల్ క్యారెక్టర్స్ కూడా అంతే బోల్డ్గా ఉండబోతున్నాయా? ఒకవేళ బోల్డ్గా ఉంటే అసలు ఆ క్యారెక్టర్స్కే మన యాష్ గారికి సంబంధం ఏంటి, అసలు ఈ సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అనేది నాకైతే డౌట్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఈ సినిమాలో మెయిన్ విలనే యాష్ గారేమో అన్న డౌట్ కూడా వస్తుందన్నమాట. నిజంగా అసలు ఏం ప్లాన్ చేశారో కూడా ఎవరికి అర్థం కావట్లేదు. ప్యూర్ హాలీవుడ్ స్టఫ్తో వీళ్ళైతే దిగుతున్నారు, హాలీవుడ్ సినిమానే వీళ్ళైతే తీస్తున్నారు. మరి ఇది జనాలకి ఎంతవరకు రీచ్ అయ్యిద్ది అనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఒక కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట, దానికైతే అప్రిషియేట్ అయితే చేయాలి. కానీ ఇంత 18+ కంటెంట్తో వస్తారని నేనైతే అనుకోలేదు. ఫ్యామిలీతో అయితే చూడొద్దు, అసలు టీజర్ టీవీలో అయితే పెట్టుకోవద్దు. ఫోన్లో మీకు ఎన్నిసార్లు కావాలో అన్నిసార్లు అయితే చూడండి. ఇంకా ఒక్కసారి ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ నేమ్స్ అయితే చూద్దాం.
మన యష్ గారి క్యారెక్టర్ పేరేమో రాయ, రుక్మిణి వసంత్ గారి క్యారెక్టర్ పేరేమో మెల్లిసా, ఇంకా తారా సుతారియా గారి క్యారెక్టర్ పేరేమో రెబాకా అంట. ఇంకా మన హీరోయిన్ కీరా అద్వానీ గారి క్యారెక్టర్ పేరు నాడియా. ఇంకా మన నయనతారా గారి క్యారెక్టర్ పేరు గంగా. ఇదేదో తెలుగులో అయితే పెట్టారు, కొద్దిగా ఇండియన్ నేమ్ లాగా అయితే కనబడుతుంది. ఇంకా హామస్ కురిషి గారి పేరేమో ఎలిజబెత్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్క నయనతారా గారి నేమ్ తప్పితే మిగతా వాళ్ళ పేర్లన్నీ కూడా ఫారెన్ నేమ్స్ అనమాట. మరి అసలు ఇదేమో చూస్తేనేమో ఇండియన్ సినిమా, మొత్తం కూడా హాలీవుడ్ కోటింగ్తో హాలీవుడ్ సినిమాని వీళ్ళైతే తీస్తున్నారు. మరి ఆ క్యారెక్టర్స్ మన ఇండియాలో ఉన్న వాళ్ళకే, మరి ముఖ్యంగా మన సదరన్ స్టేట్లో ఉన్న వాళ్ళకే ఎలా రిజిస్టర్ అవుతాయి, ఈ సినిమాని ఎలా రీచ్ చేస్తారనేది ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఇంకా ప్రతి క్యారెక్టర్ మీరు చూసుకుంటే ప్రతిదీ ఒక్క కీరా అద్వానీ గారి క్యారెక్టర్ తప్పితే ప్రతి క్యారెక్టర్ కూడా నెగిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అసలు వీళ్ళల్లో పాజిటివ్ పీపుల్ ఎవరో, నెగిటివ్ పీపుల్ ఎవరో, విలన్ గ్రూప్ ఎవరో, హీరోల గ్రూప్ ఎవరో తెలియాలంటే మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదన్నమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.